బుల్లితెర నటి టాలీవుడ్ ఫేమస్ యాంకర్ సమీరా అందరికీ కూడా సుపరిచితురాలి. ఆమె ఆడపిల్ల అభిషేకం ముద్దుబిడ్డ భార్యామణి, మూడుముళ్ల బంధం వంటి సీరియల్స్ ద్వారా నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. అలాగే పలు షోల్లో యాంకరింగ్ గా వ్యవహరించి ప్రేక్షకుల మనసును దోచేసింది. అంతేకాకుండా పలు సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది. ఇక 2019లో అన్వర్ జాన్ ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యింది. 2020లో ప్రెగ్నెంట్ అయ్యింది, కానీ గర్భం కోల్పోయింది. రెండోసారి అర్హాన్ పుట్టాడు. ఇక 2023లో కూడా మూడోసారి గర్భం దాల్చగా బిడ్డ ఎదుగుదల ఆగిపోవడంతో మళ్లీ నిరాశ తప్పలేదు. ఇటీవలే తాను బిడ్డను కోల్పోయినట్లుగా తెలుపుతూ ఒక ఎమోషనల్ వీడియోని కూడా షేర్ చేసింది. నటనకు దూరమైన సమీరా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి పలు వ్లాగ్స్ కూడా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది. గత సంవత్సరం నేను హృదయ విదారకమైన నష్టాన్ని చవిచూశాను. అది నన్ను విచ్ఛిన్నం చేసింది. కానీ మేము ఉమ్రా సమయంలో పవిత్ర కాబాను సందర్శించినప్పుడు అల్లాహ్ను కోరుతూ ప్రార్థన చేశాను. ఆయన ప్రణాళికలను విశ్వసిస్తూ ఆయనపై నమ్మకం ఉంచాను. 1 సంవత్సరం గడవక ముందే అల్లాహ్ నా ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. మేము ఇప్పుడు మళ్లీ జీవితం బహుమతితో ఆశీర్వదించబడ్డాము. త్వరలో మా చిన్నారిని కలుసుకోబోతున్నాం. అల్లాహ్ మనకు ఏది ఉత్తమమో తెలుసు. సరైన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. నిరీక్షణ కోల్పోవద్దు, ఎందుకంటే అతను ఎల్లప్పుడూ వింటూ ఉంటాడు అని రాసుకొచ్చింది. అలాగే జూన్ 4వ తేదీన డెలివరీ డేట్ ఇచ్చినట్లుగా కూడా వెల్లడించింది. ఇక ఈ పోస్ట్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా సమీరాకి శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.